హలో క్లాస్, ఇవాళ మనం ఎక్సర్సైజ్ 2.1లో 8th క్వశ్చన్ చూస్తున్నాం. అండ్ గెస్ వాట్, ఇది ఈ ఎక్సర్సైజ్కి లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే మ్యాచ్ ద ఫాలోయింగ్. ఒక సైడ్ రోస్టర్ ఫామ్ ఇచ్చాడు, ఇంకో సైడ్ సెట్ బిల్డర్ ఫామ్ ఇచ్చాడు, మనం మ్యాచ్ చేయాలి అంతే. చాలా సింపుల్ క్వశ్చన్. చూద్దాం రండి. నాకైతే ఇక్కడ చూడగానే ఒక ఆన్సర్ కనిపించింది, అది ఇది చూడండి. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ అ లెటర్ ఆఫ్ ద వర్డ్ మ్యాథమెటిక్స్ అంట. సో రోస్టర్ ఫామ్లో 4 ఆప్షన్స్లో ఇది ఒక్కటే మ్యాథమెటిక్స్కి సంబంధించింది ఉంది. సో నేను డైరెక్ట్ మ్యాచ్ చేస్తున్నాను, కళ్ళు మూసుకొని మ్యాచ్ చేసేయచ్చు. ఓకేనా? ఇప్పుడు మనం ఇలా వద్దాం. సెట్ బిల్డర్ ఫామ్ చదివి ఈ రోస్టర్ ఫామ్ ఆప్షన్స్లో ఏది మ్యాచ్ అవుతుందో చూద్దాం. ఓకేనా? ఏ ఆప్షన్ ఏంటి సెట్ బిల్డర్లో? ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఇస్ అ ప్రైమ్ నెంబర్ అండ్ అ డివైజర్ ఆఫ్ 6 అంట. ఓకే. ఫస్ట్ ప్రైమ్ నెంబర్స్ వెతకాలి. 1 అనేది ప్రైమ్ నెంబరా? కాదు. సో ఇది మ్యాచ్ అయ్యే ఛాన్స్ లేదు. ఇది కూడా కాదు, ఎందుకంటే ఇది ఆల్రెడీ మ్యాథమెటిక్స్కి మ్యాచ్ అయిపోయింది. ఇక్కడ కూడా 1 అనేది ప్రైమ్ నెంబరా? కాదు. సో ఇది కూడా కాదు. సో మిగిలింది ఏంటి? 2, 3. ఓకే, 2, 3 అనేవి ప్రైమ్ నెంబర్స్ అండ్ 6ని డివైడ్ కూడా చేస్తాయి కదా 2 and 3 అనేది. 6కి డివైజర్సే కదా 2, 3. సో సెకండ్ వన్ మ్యాచెస్ టు ఏ అనమాట. ఓకేనా? ఇప్పుడు ఆప్షన్ బి చూడండి. సెట్ బిల్డర్ ఫార్మ్స్ లో ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ అన్ ఆడ్ న్యాచురల్ నెంబర్ స్మాలర్ దెన్ 10 అంట. ఓకే. మనకు మిగిలిన 2 ఆప్షన్స్ కదా రోస్టర్ ఫామ్ నుంచి. 1, 2, 3, 6 ఉంది ఫస్ట్ ఆప్షన్లో. ఫస్ట్ ఆడ్ న్యాచురల్ నెంబర్స్ అన్నాడు. ఇక్కడ ఆప్షన్లో చూడండి 2 అనేది ఈవెన్ న్యాచురల్ నెంబర్, 6 కూడా ఈవెన్ న్యాచురల్ నెంబరే కదా. సో ఆప్షన్ 1 కాదు. ఇంకా మిగిలిన ఆప్షన్ ఏంటి? ఆప్షన్ 2 ఆల్రెడీ ఫిక్స్ అయింది, కాదు. ఆప్షన్ 3 ఆల్రెడీ మ్యాచ్ కుదిరింది, కాదు. సో ఇంకా మిగిలిన ఆప్షన్ ఏంటి? ఆప్షన్ 4. ఓకేనా? ఇప్పుడు మనం సెట్ బిల్డర్ ఫామ్ లో ఆప్షన్ సి చూద్దాం. చూడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మిగిలింది రోస్టర్ ఫామ్ లో ఆప్షన్ 1 డైరెక్ట్ గా మ్యాచ్ చేయొచ్చు, బట్ స్టిల్ ఒకసారి చెక్ చేయాలి. ఓకేనా? ఎక్స్ ఇస్ అ న్యాచురల్ నెంబర్ అండ్ డివైజర్ ఆఫ్ 6 అంట. ఓకే. ఇప్పుడు ఫస్ట్ 1, 2, 3, 6 అనేవి న్యాచురల్ నెంబర్స్. సో ఫస్ట్ కండిషన్ సాటిస్ఫైడ్. అండ్ డివైజర్ ఆఫ్ 6, ఈ 1, 2, 3, 6 అన్ని టేబుల్స్లో 6 వస్తుంది కదా. ఎస్, ఇట్ ఈస్ అ డివైజర్ ఆఫ్ 6. దేర్ఫోర్ ఆప్షన్ 1 మ్యాచెస్ టు సి. ఎలా రాయొచ్చు దీన్ని మనం? ఆప్షన్ 1 మ్యాచెస్ టు సి. అలాగే సెకండ్ మ్యాచెస్ టు, సెకండ్ దేనికి మ్యాచ్ అవుతుంది? ఏకి. అలాగే థర్డ్ దేనికి మ్యాచ్ అవుతుంది? డికి. అలాగే 4 దేనికి మ్యాచ్ అవుతుంది? బికి. ఓకేనా? ఇలా మన 8th క్వశ్చన్ సాల్వ్ అవుతుంది. అర్థమైందా? అర్థమైతే హోంవర్క్ క్వశ్చన్ సాల్వ్ చేస్తారా మరి? హియర్ కమ్స్ ద హోంవర్క్ క్వశ్చన్. మీకు ఒక సెట్ బిల్డర్ ఫామ్ ఇచ్చి రోస్టర్ ఫామ్ చూస్ చేసుకోమని చెప్పాను. క్వశ్చన్ ఏం చెప్తుంది అంటే ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఇస్ అ మల్టిపుల్ ఆఫ్ 4 అంట అండ్ ఎక్స్ రేంజెస్ ఫ్రమ్ 0 to 20 అంట. ఓకేనా? ఈ 4 ఆప్షన్స్లో ఏది కరెక్ట్ ఆప్షనో కామెంట్ చేసేయండి, నేను రిప్లై ఇస్తాను అది కరెక్ట్ ఆన్సరా రాంగ్ ఆన్సరా అని. అలాగే మీకు డీటెయిల్డ్ సొల్యూషన్ కావాలంటే షార్ట్స్లో పోస్ట్ చేస్తాను అండ్ ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే ఒకసారి చెక్ చేయండి. ఓకేనా? ఈ క్వశ్చన్లో ఏదైనా డౌట్ ఉంటే ప్లీజ్ డూ కామెంట్, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అలాగే అర్థమైతే అర్థమైందని కూడా కామెంట్ చేయండి, అది మాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకో ఎక్సర్సైజ్లో కలుద్దాం. బాయ్.